నన్నెంతగానో గాయపరచునంతగా దానిని నేను ఆలయాల్లో చూశాను. Because we do not come into the sanctuary of the Lord to meet each other. We come here to worship God and go to our homes. This sanctuary is dedicated to worship. ఎందుచేతనగా ప్రభు యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మనము ఒకరినొకరము కలుసుకుంటూ రాలేదు. దేవుని ఆరాధన చేయుటకు మనం ఇక్కడికి వచ్చాం. తరువాత మన గృహాలకు వెళ్తాం. ఈ పరిశుద్ధ స్థలము ఆరాధన చేయుటకు ప్రతిష్ఠించబడుతున్నది. Stand outside, talk anything you wish to as long as it's right and holy. Go to one another's homes, visit one another's places, but when you enter that door, be quiet. బయట నిలబడు. అది నీకెంతగా మంచిగా పరిశుద్ధంగా ఉన్నంత వరకు నీవు కోరిందల్లా మాట్లాడు. ఒకరింటికి ఒకరు వెళ్ళు, ఒకరి స్థలాన్ని ఒకరు సందర్శించు. అయితే ఆ ద్వారాన్ని ప్రవేశించునప్పుడు నిశ్శబ్దంగా ఉండు. You come here to talk to Him, see, and let Him talk back to you. The trouble of it is we do too much talking and don't listen enough. Then when we come in here, wait on Him. ఆయనతో మాట్లాడుటకు మీరు ఇక్కడికి వచ్చారు, అవునా? ఆయన తిరిగి మీతో మాట్లాడినవి. ఇబ్బంది ఏదంటే మనం ఎక్కువసేపు మాట్లాడుతాం, తగినంతగా వినము. తరువాత మనము ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఆయన కొరకు వేచిఉందాం. Now in the old tabernacle, there might not be one person present this morning that was there the day of the dedication. When Major Ullery played the music, and I stood behind 3 crosses here to dedicate the place. ఇప్పుడు పాత మందిరములో మేజర్ ఉల్రిచ్ సంగీతం వాయించినప్పుడు ఉన్నవారిలో, అక్కడ ప్రతిష్ఠ దినమున ఉన్నవారిలో ఏ ఉదయం ఒక్కరు కూడా లేరు. స్థలాన్ని ప్రతిష్ఠించుట కొరకై ఇక్కడ 3 సిలువల వెనకాల నేను నిలబడ్డాను. I would not permit anybody. The usher stood at the door to see that nobody talked. When you done your talking outside, you come in. If you desire to, silently, you come to the altar and pray. Silently. ఎవరిని నేను అనుమతించను. ద్వారం వద్ద ద్వారపాలకులకు నిలబడి ఉన్నారు. ద్వారపాలకులు ఎవ్వరూ మాట్లాడకుండా చూడటానికి. మీరు బయట మాట్లాడుకోండి, లోపలికి రండి. మీరు వేదిక యొద్ద నెమ్మదిగా వచ్చి నిశ్శబ్దంగా ప్రార్థించుకోవాలనుకుంటే రండి. You walk back to your seat, opened up the Bible. What your neighbor done, that was up to him. You had nothing to say. If you want to talk to him, say, I'll see him outside. I'm in here to worship the Lord. You read His Word or sit quietly. మీరు తిరిగి మీ స్థలాల్లోనికి వెళ్ళిపోయి బైబిల్ తెరవండి. మీ పొరుగువారు ఏమి చేసినను అది అతనికి సంబంధించినది. నీవేమి చెప్పనవసరం లేదు. నీవు అతనితో మాట్లాడాలనుకుంటే బయట అతన్ని చూస్తాను అని చెప్పు. ప్రభువును ఆరాధన చేయుటకు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పు. ఆయన వాక్యాన్ని చదువు, లేక నిశ్శబ్దంగా కూర్చో. Then the music, Sister Gertie, I don't know whether she's here this morning or not. Sister Gibbs, the old piano, I believe, set back in this corner, the best of my remembrance. అటు తరువాత సంగీతము, సహోదరి గట్టి, ఆమె ఇక్కడ ఈ ఉదయం ఉన్నదో లేదో తెలియదు. సహోదరి గిబ్స్, పాత పియానో, నాకు జ్ఞాపకమంత వరకు ఈ మూలలో వెనుక కూర్చొని ఉన్నారని అని అనుకుంటాను. And she would play softly down at the cross where my Savior died, some real sweet, soft music, and then until it come time for the service, and the song leader got up and led a couple of congregational songs. నా రక్షకుడు ఎక్కడైతే చనిపోయాడో అక్కడ సిలువనొద్ద అను నిజమైన మాధుర్యమైన మెల్లని సంగీతమును పరిచర్య సమయం వచ్చే వరకు ఆమె నెమ్మదిగా వాయించును. పాటల నాయకుడు లేచి నిలబడి సభకు సంబంధించిన 2 పాటలు నడిపించెను. And then if they had some outstanding solo, they sang it. But never just a bunch of carrying on. And then the music continually played, and then when I heard that, I knew it was my time to come out. అటు తరువాత ఏదైనా ప్రత్యేక గానం ఉన్నట్లయితే
వారది పడుతారు, అయితే గుంపుగా కాదు. తరువాత సంగీతము కొనసాగుతూనే ఉంటుంది. తరువాత నేనది విని, అది నేను బయటికి వచ్చు సమయమని నేను తెలుసుకుంటాను. When a minister walks into a congregation of people praying and the anointing of the Spirit, you're bound to hear from heaven. There's no way to keep from it. ప్రార్థించుచున్న ప్రజల సమూహమునొద్దకు ఒక దైవ సేవకుడు, ఒక సేవకుడు ఆత్మ అభిషేకముతో నడుచుకుంటూ వచ్చినప్పుడు పరలోకము నుండి మీరు వినుటకు బద్ధులయ్యున్నారు. అందంతే, దానిని అభ్యంతరపరచుటకు వేరే మార్గాలు లేవు. But if you walk into confusion, then you're so confused, the Spirit's grieved, and we don't want that. No, we want to come here to worship. అయితే మీరు గందరగోళంలోనికి వెళ్ళినట్లయితే అలాంటప్పుడు మీరు గందరగోళంలోకి వెళ్ళిపోతారు. ఆత్మ దుఃఖపడతాడు. అది మనకు వద్దు వద్దు, ఇక్కడికి మనము ఆరాధన చేయుటకు వచ్చాము. We have lovely homes, and I'm going to speak about just in a minute, and so forth at home where we visit our friends and take them. This is the house of the Lord. మనకు మంచి గృహాలున్నవి. ఒక్క నిమిషంలో నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. మన ఇండ్లలో మన స్నేహితులను దర్శించి వారిని తీసుకుని వెళ్తాము. ఇది ప్రభు యొక్క గృహము. Now, there's little children. Now, little babies. Now, they don't know no different. The only way they can get what they want is cry for it. And sometimes it's a drink of water. Sometimes they need attention. ఇప్పుడు చిన్న బిడ్డలున్నారు, పసిబిడ్డలు ఉన్నారు. ఎలాంటి వ్యత్యాసం వారికి తెలియదు. వారికి కావలసింది వారు పొందుకునే యొక్క ఒకే మార్గము, దాని కొరకు ఏడ్చుట. కొన్నిసార్లు అది త్రాగే నీటి కొరకు, కొన్నిసార్లు వారి ఎల్ల శ్రద్ధ చూపుట కొరకు. And so we have, by the grace of God, dedicated a room. It is called on the list a cry room, but it's right straight in front of me. It's other words where the mothers can take their babies. కాబట్టి ప్రభు కృపను బట్టి ఒక గదిని ప్రతిష్ఠించాము. అది పట్టీలో అరుపుల గది అని ఉన్నది. అయితే అది నేరుగా నాకు ఎదురుగానే ఉన్నది. మరి ఒక పదములో అది తల్లులు తమ పిల్లలను తీసుకుని వెళ్ళునది. అది Now, it never bothers maybe me here at the pulpit. Maybe I won't even notice it being anointed, but these other people sitting near it, it bothers them. See? And they come here to hear the service. బహుశా అది నాకు ఇక్కడ వేదికనొద్ద అంతరాయము కలిగించదు. అభిషేకంతో ఉన్నందున బహుశా నేనది గమనించలేను కూడా. అయితే మరికొందరు దగ్గరగా కూర్చున్నారు. అది వారికి అంతరాయము కలిగిస్తుంది. అవునా, పరిచర్య వినటానికి వారు వస్తారు. So the mothers, your little baby starts whimpering, you can't help that. Well, sure, you ought to bring it. A real mother wants to take her baby to church, and that's the thing you should do. కాబట్టి మీ చిన్న బిడ్డ మూలుగటం ప్రారంభించగానే మీరు దానికి ఏమీ చేయలేరు. మీరు దాన్ని తీసుకుని రావలసిన్నది. ఒక నిజమైన తల్లి తన బిడ్డను ఆలయానికి తీసుకురాగూరును. అది నీవు తప్పక చేయవలసి ఉన్నది. And we've got a room there where you can see every corner of the building, all the auditorium, and a speaker there to where you can control the volume any way you want to, with a little toilet in the end and water basin and everything just exactly for the mother's convenience. భవనం యొక్క ప్రతి మూలను మీరు చూడగలందులకు, సభామందిరమునంతా చూచుటకు అక్కడొక గది మనకున్నది. అక్కడొక స్పీకర్ ఉన్నది. మీరు కోరినట్లు మీరు దాని ధ్వనిని స్వాధీనపరచుకొనగలరు. చివరన చిన్న అలంకరణ గది మరియు నీళ్ల బేసిను, తల్లి సదుపాయముల కొరకు ఖచ్చితంగా ప్రతిదీ ఉన్నవి. The chairs and things, you sit down, place to change your baby if it needs to be changed, and everything sitting there. It's all fixed. కుర్చీలు మొదలైనవి ఉన్నవి. నీవు కూర్చునవచ్చును, బిడ్డను మార్చుకొనవచ్చును. మార్చుకోవాలంటే అక్కడ కూర్చుంటానికి అన్నీ ఉన్నవి. అంతా ఏర్పాటు చేయబడి ఉన్నది. And then many times teenage children and sometimes adults will get the young people have passed notes or cut up or something in church. Now you're old enough to know better than that. See, you should know better than that.
అటు తర్వాత చాలాసార్లు యవ్వన వయస్కులు మరియు కొన్నిసార్లు పెద్దవారు తెలుసా, ఆలయంలో యవ్వనస్తులు కాగితాలు నోట్సులు కత్తిరించుకుంటూ అందించుకుంటూ ఉంటారు. అంతకంటే మంచిది మీరు ఎరిగినవారు, అవునా? అంతకంటే శ్రేష్టమైనది మీరు తెలుసుకొనవలసి ఉన్నది. See, you shouldn't come here. If you expect to be a real man someday and raise a family to the kingdom of God, then start it off in the beginning, you see, and act right and do right. చూశారా, ఒక దినాన నిజమైన పురుషుడువు నీవు కావలేనంటే మరియు దేవుని రాజ్యం కొరకై కుటుంబాన్ని పెంచవలేనంటే అలాగైతే ఆరంభం నుండి దాన్ని ప్రారంభించు. గమనిస్తున్నారా? మంచి కార్యము చేయి, మంచిది చేయి. And now, of course, now the ushers stands at the corners of the buildings and so forth, and if any carrying on, they're ordained as their duty, and trustees set here in the front, that in a case of someone getting misbehaving, they are commissioned to ask the person to keep quiet. ఇప్పుడు ద్వారపాలకులు భవనం యొక్క మూలల్లో మొదలగు చోట్ల నిలబడి ఉంటారు. ఏదైనా సంభవిస్తే వారి కర్తవ్యం కొరకు వారు నిర్ణయించబడ్డారు. ధర్మకర్తలు ఇక్కడ ముందు కూర్చొనున్నారు. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వ్యక్తి నెమ్మదిగా ఉండమని చెప్పుటకు వారు ఆజ్ఞ పొంది ఉన్నారు. Then if they don't have that respect, it would be better that someone else had the seat, because there's somebody that wants to hear. There's somebody come for that purpose to hear, and that's what we're here for, is to hear the word of the Lord. తరువాత ఒకవేళ ఆ మర్యాద వారి తెలియకపోతే స్థలాన్ని ఇంకొకరు పుచ్చుకొనుటకు మంచిది. ఎందుకనగా వినగోరు వారు ఒకరున్నారు కనుక, వినుటకు ఆ ఉద్దేశం కొరకు వచ్చిన వారు ఒకరున్నారు కాబట్టి, అందుకొరకు మనం ఇక్కడ ఉన్నాం, అనగా ప్రభు వాక్యము వినుట కొరకు. And so everybody wants to hear it more, just as quiet as they can be. Just as quiet as they can be. That is not a bunch of talking and carrying on for somebody worshiping the Lord. That's expected. That's what it should be. That's what you're here for, is to worship the Lord. కనుక ప్రతి ఒక్కరుది వినాలని కోరుతారు. ఎంత నిశ్శబ్దంగా వినాలో అంత నిశ్శబ్దంగా, వారు ఉన్నంత నిశ్శబ్దంగా, అనగా గుంపుగా సంభాషించుట కాదు, అలాగ చేసుకుని పోవుట కాదు. ఒకరు ప్రభువును ఆరాధిస్తున్నారు, అది అనుకున్నట్లే అది అలాగ ఉండవలసి ఉన్నది. అందుకే నీవిక్కడ ఉన్నది ప్రభువును ఆరాధన చేయుట కొరకు. Just if you feel like praising God or shouting, just go right on, see? Because that's what you're here for, see? But is to worship the Lord in your own way of worshiping. దేవుని స్తుతించుటకు నీవు భావన కలిగి ఉంటావా? కేకల పెట్టుకు ముందుకు సాగు. అవును, ఎందుకనగా అందుకొరకే నీవిక్కడ ఉన్నది. అయితే నీ స్వంత విధమున ఆరాధించుటకు, ప్రభువును ఆరాధించుటకు. But there's nobody worships the Lord while you're talking and passing notes and you're helping somebody else to get away from the worship of the Lord, see? So we feel that that would be wrong. అయితే నీవు మాట్లాడుతున్నప్పుడు, పుస్తకము చీటీ వ్రాసుకుంటున్నప్పుడు ఒకరు ప్రభువును ఆరాధిస్తున్నారు. ప్రభువును ఆరాధన చేయటం నుండి నీవు ఒకరిని ఆటంకపరుచుతున్నావు. చూశారా? కాబట్టి అది తప్పని మనము భావిస్తున్నాము. And we want to make that a ruling in our church, that in our congregation, that to this building, this church will be dedicated to the kingdom of God and to the preaching of the Word. Pray. Worship. That's the reason you should come here, to worship. Then మన యొక్క సభలో, మన ఆలయములో దాన్ని మనం ఒక చట్టంగా చేయగోరుతున్నాం. అనగా ఈ భవనము కొరకై, ఈ ఆలయము దేవుని రాజ్యము కొరకును, వాక్యం ప్రకటించుట కొరకును ప్రతిష్ఠ చేయబడబోతున్నది. ప్రార్థించుడి, ఆరాధించుడి. ఆ కారణము కొరకే మీరిక్కడికి రావలసి ఉన్నది, ఆరాధించుటకు. తర్వాత and then another thing, when service is over, usually the people in churches, I don't think it's here because I'm always gone. See? Because I get away. తర్వాత ఇంకొక విషయం, కూటము ముగించబడిన తర్వాత
సహజంగా ఆలయంలోని ప్రజలు ఇక్కడ అలాగని నేను అనుకోవట్లేదు. ఎందుకనగా నేనెప్పుడూ వెళ్ళిపోతాను. అవునా? ఎందుకనగా నేను వెళ్తాను. Usually, even in preaching other services, anointing comes and visions happen, and I'm wore out, and I step off into the room, and maybe Billy or some of the men there take me on to home and let me rest a while till I get out of it, because it's a very much of a strain. సహజంగా ఇతర కూటాలలో ప్రసంగించినప్పుడు కూడా, అభిషేకం వచ్చినప్పుడు, దర్శనములు కలుగునప్పుడు నేను అలసిపోయి గదిలోనికి వెళ్ళిపోతాను. ఒకవేళ బిల్లీ లేక అక్కడ మరికొందరు కొంచెం నాకు విశ్రాంతి కొరకు అందులో ఉండి నేను వచ్చుడు కొరకు ఇంటిలోనికి తీసుకుని వెళ్తారు. ఎందుకనగా అది ఎంతో బాధాకరమై ఉంటుంది. And then I have seen churches, to where the children were permitted to run all over the sanctuary, and the adults standing and hollering across the room to one another. That's a good way to ruin the service coming at night or whatever time it is, see? పరిశుద్ధ స్థలం అనంతటా పిల్లలు పరుగులు తీయుట, పెద్దలు గదిలో నిలబడి ఒకరితో ఒకరు అరుపులు అరుచుట సంఘాల్లో నేను చూశాను. ఆ రాత్రి వచ్చు కూటమునకు లేక ఏ సమయంలోనైనా కూటమైనా పాడుచేయు మంచి విధానమవుతుంది అది. అవును. As soon as the service is dismissed, leave the auditorium. You're through in the worship then go out and talk to one another, and whatever you want to do. If you got something you want to talk to somebody, to see them, you go with them or to their home or whatever it is, but don't do it in the auditorium. కూటము ముగిసిన వెంటనే సభాస్థలమును విడిచి వెళ్ళడం. మీరు ఆరాధనలో ఉండి ఉంటిరి. తరువాత బయటకు వెళ్ళిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీరేమి చేయాలనుకుంటే అది చేయండి. మీకేమైనా ఉన్నట్లయితే, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటే, వారిని చూడాలనుకుంటే వారితో వెళ్ళండి, లేక వారి ఇంటికి వెళ్ళండి, లేక ఏదైనా అయితే సభాస్థలములో చేయవద్దు. Let's dedicate this to God. Amen. See, this is His meeting place where we meet with Him. See? దీనిని దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. అవును, ఇది ఆయనను కలుసుకును స్థలము. ఆయన్ను మనము కలుస్తాం. అవును. And the law goes forth from the sanctuary, of course. And I believe that would be pleasing to our Heavenly Father. చట్టము పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళెను. అది మన పరలోకపు తండ్రిని సంతోషపరచునని నేను నమ్ముతున్నాను. And then when you come and you get to find out that gifts are beginning to fall among you. Now, usually, I trust it'll never be here, but when people have a new church, the first thing you know, the congregation gets starchy. You never want that to be. After all, this is a place of worship. This is the house of the Lord. మీరు వచ్చినప్పుడు మీ మధ్య వరములు అగ్గుపడుట మీరు కనుగొనగలరు. అది ఇక్కడ ఉండవని నేను నమ్ముతున్నాను. అయితే ప్రజలకు కొత్త ఆలయం ఉన్నట్లయితే మొదటి విషయం ఏంటో తెలుసా? సమాజం గంజివలే బిగుసుకపోతారు. అలాగు నీవెన్నడూ ఉండకూడదు. ఇది ఆరాధనా స్థలము. ఇది ప్రభు యొక్క గృహమై ఉన్నది. And if spiritual gifts begin to come among you, I understand that since I've been gone, that people has moved in here from different parts of the country to make this their home. ఆత్మ సంబంధమైన వరములు మీ మధ్యకు వచ్చుట ఆరంభమైతే, నేను వెళ్ళిన తర్వాత దేశంలోని వివిధ స్థలముల్లో నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇది వారి గృహముగా చేసుకుంటారు. I'm thankful, grateful to God that I believe that the morning when I dedicated and laid that cornerstone there as a young man, I prayed for it standing to see the coming of Jesus Christ. నేను కృతజ్ఞుడై దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రతిష్ఠించి ఒక యవనస్తునిగా ఆ మూలరాతని అక్కడ ఆ ఉదయం వేసినప్పుడు యేసుక్రీస్తు రాకడను చూచుటకు దాని యొక్క నిలకడకై ప్రార్థించితిని. And when I did owing thousands of dollars, and there, you could take up an offering in a congregation this size and get 30 or 40 cents. And our obligation was somewhat $150, $200 a month. How could I ever do it?
నేను అలాగు చేసి $1,000 అప్పు చేసి ఇంత సంఖ్యగల సమాజంలో ఇంత కానుక మీరు తీసితిరి. 30-40 సెంట్లు మరియు మన ఖరారు కర్తవ్యము నెలకు $150-200 నేనిది ఎలాగూ చేయగలుగుతాను? And I noted I was working and I would pay it off. 17 years of pastoral without taking 1 cent, but giving everything that I had myself outside my living and all that come into the little box on the back to the kingdom of God. నేను పనిచేస్తున్నానని నాకు తెలుసు. నేనది చెల్లించవలనని నేనెరిగి ఉంటిని. 17 సంవత్సరాలు కాపరత్వంలో 1 సెంటు కూడా తీసుకొనకుండా నాకు కలిగిందంతా నేను నా జీవన వ్యయమునకు తప్ప నాకు కలిగిందంతా దేవుని రాజ్యము కొరకు వెనుక పెట్టెలో వేసినవాడను. And people prophesied and predicted that within a year's time it would be turned into a garage. Satan tried to take it away for one time in a flaw and a fraud of a lawsuit. Some man claimed he hurt his foot while he's working on it and then let it go and then sued and wanted to take the tabernacle. 1 సంవత్సరంలోగా ఇది వాహనాలు బాగుచే స్థలముగా మారుతుందని ప్రజలు ప్రవచించి చెప్పారు. ఒకసారి ఒక మోసకరమైన న్యాయసభ వివాదం ద్వారా సాతాను దీన్ని తీసుకున్న ప్రయత్నం చేసినది. ఒక మనుష్యుడు తాను అందులో పనిచేస్తున్నప్పుడు తన పాదములు దెబ్బతగిలినదని చెప్పి మందిరము తీసుకున్న ప్రయత్నించి ఆశించి దావా వేశాడు. And for weeks I stood at the post. But in spite of all the misunderstandings and the predictions and what they said, she stands today as one of the prettiest auditoriums and the finest churches there is in the United States. Amen. Right. విధి నిర్వహణకై వారములు నేను నిలబడ్డాను. అయితే ఈ అపార్థాలు, ముందు పలుకులు, ఇంకా వారు చెప్పినవి ఏమైనప్పటికీ ఈ దినాన అది ఒక అందమైన సభాస్థలంగాను సంయుక్త రాష్ట్రములో ఒక అందమైన ఆలయముగాను ఉన్నది. అది నిజం. From here has went the word of the living God around the world, and is constantly taking its circle around the globe from every nation under heaven as far as we know, around and around the world. Let us be thankful for this. Let us be grateful for this. ఇక్కడి నుండి జీవముగల దేవుని వాక్యము ప్రపంచమంతటికి వెళ్ళిపోయినది. చూశారా, ప్రపంచమంతటికు విరామము లేకుండా ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశానికి నేనెరిగినంత వరకు ప్రపంచమును చుట్టి భూగోళమునకు వెళ్ళిపోయినది. ఇంతవరకు ఇందుకొరకు మనం ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఇందుకొరకు మనం కృతజ్ఞులమై ఉంటున్నాము. And now that we have a place to dwell in, a roof under our head, a clean, nice church to set in, let's dedicate ourselves newly to the task and consecrate ourselves to Christ. మరియు మనమిప్పుడు నివాసముంటానికి ఒక స్థలము, మన తలల క్రింద ఒక కప్పు, కూర్చుండుటకు పరిశుభ్రమైన అందమైన ఆలయము ఉన్నది. విధి కొరకు మనలను నూతనముగా ప్రతిష్ఠించుకొని మరియు క్రీస్తుకు అర్పణ చేసుకుందాము. And Brother Neville, our noble brother, real pastor, servant of the living God, as far as that man knows the message, he holds with it with all he's got. That's right. సహోదరుడు నెవిల్, మన గౌరవప్రదమైన సహోదరుడు, నిజమైన కాపరి, జీవముగల దేవుని యొక్క సేవకుడు. ఆ మనుష్యుడు తాను ఎరిగినంత వర్తమానముతో తాను అది పట్టుకొని ఉన్నాడు. అవునది నిజం. He's a gentle person. He's a little afraid to, or not afraid, I don't mean that, but he's so awful gentle. He's just doesn't speak out, like to say a thing that's sharp and cutting or sit down or keep still. I've noticed that. Listen to the tapes behind it. అతడు సాధు స్వభావం గల వ్యక్తి. అతడు కొద్దిగా భయస్థుడు, లేక భయమని కాదు నా అర్థం. అది అయితే అతడు ఎంతో సాధువు. అతడు గట్టిగా మాట్లాడాడు. మీకు తెలుసా, కూర్చో లేక నిశ్శబ్దంగా ఉండుడి అని తీవ్రంగా కరుకుగా పలుకుట మాట్లాడాడు. అది నేను గమనించాను.
దాని వెనక టేపుల్లో నేను విన్నాను. But it so happens that I can do that. So I want you to remember my words, you see. And this is all being taped. See? Everything is taped. నేను అలాగూ చేయుట జరిగినది. కాబట్టి నా మాటలు మీరు జ్ఞాపకముంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇదంతా టేపు చేయబడుతున్నది. అవునా? ప్రతిదీ టేపు చేయబడుతున్నది. And please let every deacon stand to his post of duty and remember that you're under a commission from God to hold that post sacred. See? Every trustee the same. Pastor is to bring forth. దయచేసి ప్రతి ఒక్క పరిచారకుడు తన విధి నిర్వహణలో ఉండవలసి ఉన్నది. ఆ విధిని పవిత్రంగా కాపాటుకు దేవుని యొద్ద నుండి నీవు ఆజ్ఞను పొందావని జ్ఞాపకముంచుకో. చూశారా? ప్రతి ధర్మకర్త అలాగే కాపరి తెచ్చును. It isn't the pastor's place to have to say that. It's the trustees, the deacons, for they are the police of the church. అది చెప్పుట కాపరి యొక్క స్థానము కాదు, అది ధర్మకర్తల యొక్క స్థానము. నా యొక్క భావము పరిచారకుల యొక్క స్థానము అని అర్థం. ఎందుకనగా వారు సంఘం యొక్క రక్షక భటులు. That is, if young couples come on the outside and blow horns, and you know how they usually do, or something like that at meetings, or get out there and mother sends her girl down here and she takes off out with some renegade kid and run out there in a car, and her mother thinks she's in church like that. అనగా ఒక యవన జంట బయటికి వచ్చి హార్న్ మ్రోగిస్తూ వారు సహజంగానే చేస్తారు తెలుసా. కూటములలో అలాంటిది చేస్తారు. బయటికి వెళ్తారు. తల్లి తమ కూతుర్ని ఇక్కడికి పంపినప్పుడు ఆమె ఒక తుంటరి పిల్లవానితో కారులో వెళ్ళిపోతుంది. ఆమె తల్లి ఆమె ఆలయములో ఉన్నదని అనుకుంటుంది. అలాగుంటుంది. Deacon ought to see to that. You either come in here and sit down, or I'm going to take you in my car and take you home to your mother. See? You must do that. దానిని సంఘ పరిచారకుడు చూడవలసి ఉంటుంది. నీవు ఇక్కడికి లోపలికి వచ్చి కూర్చుంటావా, లేదా నేను నిన్ను నా కారులో తీసుకుని వెళ్ళి నీ తల్లి యొద్దకు నీ ఇంట్లోనికి తీసుకుని వెళ్తాను. చూశారా? నీవు తప్పక అది చేయవలసి ఉంటుంది. Remember, love is corrective. See? Always genuine love is corrective. So you must be able to stand the correction. And mothers know now that there's a place there for your babies. జ్ఞాపకముంచుకో. చూడండి, ప్రేమ ఎల్లప్పుడూ సరిదిద్దును. నిజమైన ప్రేమ దిద్దుబాటు చేయును. కావున దిద్దుబాటుకు నీవు నిలబడవలసి ఉన్నది. తల్లులు, మీ పిల్లలకు స్థలమున్నదని మీరు గుర్తెరుగుడి. You young kids no different than to run around over the building, see? And you adults no different than to talk and carry on your conversations in the auditorium. See? Don't do that. It's wrong. It isn't pleasing to God. యవ్వనస్తుల బిడ్డలైన మీరు భవనములో పరుగులు తీయకంటే వ్యత్యాసమైనది. అవునా? పెద్దలైన మీరు మాట్లాడుచు భవనములో మీ సంభాషణ కొనసాగించుట చేయవద్దు. చూశారా? అది అలాగవద్దు. అది దేవుని సంతోషపరచుట కాదు సుమా. Jesus said, "It is written, my house shall be made a house of worship, prayer. I'll call the house of prayer of all nations." And they were buying and selling, and he platted ropes and ran the people out of the auditorium. యేసు చెప్పియున్నాడు, నా ఇల్లు ఆరాధనా స్థలముగా ఆరాధన ఇల్లుగా చేయబడి ఉండని వ్రాయబడి ఉన్నది అని. అన్ని దేశముల ద్వారా ప్రార్థనా ఇల్లుగా ఎలా పిలువపడుతుంది? వారు కొనుచూ అమ్ముతున్నారు. ఆయన త్రాళ్లను పేనాడు. భవనములో నుండి ప్రజల బయటికి పరుగులు తీసి వెళ్లిపోయారు భవనములో నుండి. And we certainly don't want that to happen in this sanctuary here. So let's dedicate our lives, our church, our task, our service, and everything we have to the kingdom of God. ఇక్కడున్న ఈ పరిశుద్ధ స్థలములో ఏవేవి జరగటానికి మనం అంగీకరించవద్దు. కాబట్టి మన యొక్క జీవితాలు, మన ఆలయము, మన పరిచర్య, మనము కలిగి ఉన్న సమస్తము దేవుని రాజ్యానికి అర్పణ చేద్దాం. Now I want to read some scriptures before we have the dedicational prayer, and then it's just a rededication because real dedication happened 30 years ago. Now, and then as we
We read this scripture and talk on it for a few minutes. I trust that God will bring His blessings to us. ప్రతిష్ఠ ప్రార్థనకి ముందు కొన్ని లేఖనాలను నేను చదవాలనుకుంటున్నాను. తర్వాత అది పునఃప్రతిష్ఠ. ఎందుకంటే వాస్తవమైన ప్రతిష్ఠ 30 సంవత్సరాల క్రితమే జరిగినది. తర్వాత ఈ లేఖనము చదివి కొద్ది నిమిషాలు దాని మీద మాట్లాడుకుందాం. దేవుడు ఆయన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను.